సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ బ్రాహ్మణ పోరాట యోధుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ బ్రాహ్మణ పోరాట యోధుల ఆశయాలను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు జోహార్. ఫస్ట్ కొంచెం ఇద్దరు వస్తారట చెన్నూరి ఊరే రాని ఆగుదామన్నా వచ్చిన వాళ్ళు జగన్ అయితే తెలంగాణ జై తెలంగాణ, జై జై తెలంగాణ. సుదీర్ఘ పోరాటం తర్వాత తొలిదశ మలిదశ ఉద్యమాలు చేపట్టి ఎందరో అమరులైనటువంటి ఈ తెలంగాణ పురిటిగడ్డ మీద ఈరోజు ఒక రాబందు వచ్చేసి 10 సంవత్సరాలు రాక్షస పాలన చేసి బంగారు తెలంగాణను చేస్తా, బంగారు పల్లెంలో ఏదైతే మీకు అందిస్తానన్నటువంటి వ్యక్తి అతని కుటుంబాన్ని బంగారంగా చేసుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఎలాంటి అవసరం తీరలేదు. ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాము. అతనితోని విసుగు వేసారి చెందినటువంటి తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతున్నారో వీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వచ్చినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ అదే ప్రయాణం చేస్తూ అదే విధంగా చేసుకుంటూ పోతూ ఎంతసేపు కాంట్రాక్ట్లని అదని ఇదని చెప్పేసేసి ఈ అమరులని ఏ విధంగా కేసీఆర్ అయితే పట్టించుకోలేదో ఒక 600 మంది తెలంగాణ ఉద్యమకారులు అనేసి అతను ఈ విధంగా భావించి 600 మందికే అతను తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి గుర్తించి వారికి సత్కారం చేసి పంపించడం జరిగింది. కానీ కొన్ని వేల మంది తెలంగాణ కోసం పోరాడితే ఈ తెలంగాణ సిద్ధించింది. 69 ఉద్యమం, 72 ఉద్యమం, ఆ తర్వాత 2001 నుంచి 14 వరకు ఉద్యమం చేసినామంటే ఎవ్వరు కూడా న్యాయం జరగలేదు. ఆ తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి 10 మందికి 10 కోట్లు ఇచ్చేసి మీడియా పరంగా వాళ్ళు తన సహకారం అందిస్తారని ఆశిస్తూ అతను చేసినటువంటి పని కూడా ఎలాంటి కరెక్ట్ అయిన విధానం కాదు. కాబట్టి మేము ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి మేమందరం కూడా కలిసి కోరేది ఏమిటంటే ఇప్పటికైనా కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో బడుగు బలిగిన సంబంధ ఉన్నత వర్గాలు అందరూ కూడా బ్రాహ్మణులు కానీ రెడ్లు కానివ్వండి వెల్మలు కానివ్వండి అన్ని కులాల వారు అందరు కలిసి పోరాటం చేసి సిద్ధిస్తున్న తెలంగాణ వచ్చింది. ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని పాలన అందిస్తున్నామంటే అది ఎవరి కష్టం వల్ల ఎవరి ఫలితం మీద వచ్చింది ఒక్కసారి మనన చేసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ ఉద్యమకారులకు మనం న్యాయం చేయగలసిన అవసరం ఎంతైనా ఉందని మనం గమనిస్తూ ఇప్పటికైనా వీరి పట్ల సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఏమైనా ఉంటుందని, లేకపోతే ఈ ఉద్యమకాలే రేపటి రోజు ఇంకా ఉద్యమించేసి 10 జిల్లాలు కానివ్వండి ఇప్పుడున్నటువంటి 33 జిల్లాలని ముందు కానీ వీరికి ఇంకా పోరాటం మొదలు పెడితే తమ ఉనికికి ప్రమాదం జరుగుతుంది. రేపటి రోజు కాబోయే రోజుల్లో ఈ యొక్క నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఉద్యమకారులే పార్టీ అవుతే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అని మేము హింట్ ఇస్తూ ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి ఈ ఉద్యమకారులకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు గన్ పార్క్ దగ్గర మేము మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సానుకూలంగా మీరు స్పందిస్తే బాగుంటుంది అనేది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ చరిత్రలోనే ప్రప్రథమంగా మళ్ళీ ఈ భారతదేశంలో మొట్టమొదటిగా మదన్ మోహన్ మాలవ్య ఒక విశ్వవిద్యాలయంలో కాశీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా బ్రాహ్మణ సంఘం మొదలుపెట్టిండు. అలాగే ఈ తెలంగాణ చరిత్రలో ప్రప్రథమంగా ఈ దేశ చరిత్రలో ద్వితీయంగా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక ఉద్యమాల పురటిగడ్డ అయినటువంటి ఉస్మానియా గడ్డపైన ఈరోజు ఆవిర్భావం జరిగింది. ఈ వేదిక ద్వారా మాన్యశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతోంది ఏంటంటే, అయ్యా ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు తెలంగాణ బ్రాహ్మణ జేఏసీగా ఐక్య వేదికగా మేము వచ్చి మీ పక్కన నిలబడ్డాం, మీతో ప్రచారంలో తిరిగినాం, మీ ప్రచార రథమెక్కి కూడా ప్రచారం చేసినాం. ఆ రోజు మీరు అన్నమాట ఇప్పటికీ చెవులలో రింగుమంటుంది. ఏంటంటే బ్రాహ్మణుల శనార్థి లేనిదే ఎవరేం చేయరన్నారు. తెలంగాణ బ్రాహ్మణుల శనార్థి లేనిదే ఎవరు తెలంగాణ పాలించడన్నారు. కాకపోతే ఈరోజు ఏమవుతుంది, తెలంగాణ బ్రాహ్మణుల
ఆత్మ క్షోభిస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు గమనించండి. ఎవరైతే తెలంగాణ బ్రాహ్మణులలో ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరం ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ గడ్డపైన కూడా మళ్ళా బయటోళ్ళ డామినేషన్ అవుతుంది. మీకు నిజంగా పార్టీ లాయాలిటీ ఉంటే కనుక వేరే వేరే దాంట్లో పెట్టుకోరు, కానీ ఏ కాళోజీ వారసత్వాన్ని, ఏ దశరథి వారసత్వాన్ని అన్నిటికంటే మొదలు పోతనామాత్యుడే భజన చేసుడు కాదు, కవికులు మేటి కవులు హాలికులనైననేమి అని వ్యవసాయం అయినా బతుకున్నాం, కానీ ఎవ్వరిని భజన చేయం అని ఆ రామచంద్రుని భజన చేసిన పోతన వారసులుగా, ధిక్కార స్వరం వినిపించినటువంటి కాళోజీ వారసులుగా, ఓ నైజాము పిశాచమా అని నైజామోని నడ్డి విరుస్తందుకు ఉద్యమ బాట అయినటువంటి మా దాశరథి వారసులుగా, అలాగే తలపైన పుస్తకాలు మోసుకుంటూ ఊరూరా తిరిగి నడిచే గ్రంథాలయంగా ఉన్నటువంటి గ్రంథాలయ ఉద్యమం నడిపినటువంటి మా వట్టికోట ఆల్వారు స్వామి వారసులుగా, అలాగే ఈ గడ్డపై పుట్టి దేశానికి ఒక టీవీగా నిలిచిన మా పీవీ గారి వారసులుగా, దుద్దుల శ్రీపాదరావు గారి వారసులుగా, చకిలం శ్రీనివాసరావు గారి వారసులుగా, ఇలా అలాగే అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వస్తే తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి త్యాగధరుడు మా బూర్గుల రామకృష్ణరావు గారి వారసులుగా మేము కోరుకుంటుంది ఏంటంటే, అయ్యా తెలంగాణకి భజన చేసుడు తెలియదు, తెలంగాణకి చెంచాగిరి చేసుడు తెలియదు, తెలంగాణ బిడ్డగా నల్లమల్ల పులి బిడ్డగా ఉన్నటువంటి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణని ఆత్మకోశంతో మీరు బాగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. అట్లాగే మా బ్రాహ్మణ ముద్దుబిడ్డ మా శ్రీధరన్నను, అట్లాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమ బాసటగా నిలిచినటువంటి తెలంగాణ కళను సాకారం చేయడానికి సహకరించినటువంటి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని కూడా ఈ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమ వేదిక తరపున మేము ఒక్కటే కోరుతున్నాం ఏంటంటే, అయ్యా మీరు దయచేసి ఎవరైతే మీకు అండగా నిలబడ్డారు, మీరు రావాలని ఆకాంక్షించారు, మీకోసం ఆనాటి ప్రభుత్వంతో పోరాటం చేశారు, వాళ్ళని గుర్తించండి. అలాగే తెలంగాణ భూమిపుత్రులనే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో భాగం చేయండి. మేము కోరుతోంది ఏంటంటే, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి మహిళలు, అలాగే తెలంగాణ కోసం పాపం తన మన ప్రాణాలు దానం చేసినటువంటి బ్రాహ్మణ సంఘాల నాయకులు, అలాగే మీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే సేవలు అర్పించినటువంటి కార్యకర్తలు, ఈ ముగ్గురికి కూడా తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులనే అందరికంటే ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తో తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులతో ఫిలప్ చేస్తేనే తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో బ్రాహ్మణ సంక్షేమం కోసం అట్లా కొట్లాడతాం. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మీ నినాదం మా నినాదం ఒక్కటే, తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టడం మా నినాదం. ఈ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక కేవలం బ్రాహ్మణుల కోసం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సమస్నేహం పాటిస్తుంది, దూరం పాటించదు, సమస్నేహం పాటిస్తుంది. మళ్ళా తెలంగాణలో ఉన్నటువంటి దళిత సబ్బండ వర్గాల సంక్షేమం మొదట వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఆ న్యాయం జరిగిన తర్వాతే మా పాలేందో మాకు ఇయ్యండ్రి. ముఖ్యంగా మాకు మా డిమాండ్లు మేము అడిగే ముందు ప్రతిదానికి కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చాలా నిష్పక్షపాతంగా చాలా పకడ్బందీగా చేసినటువంటి, మేము ప్రత్యేకంగా మాకు జనగణన చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరే జనగణన చేసిండ్రు. దాని ప్రకారమే ప్రభుత్వ ఏ జనగణన చేసిందో ఆ దామాషా పద్ధతులలో మాకు మా సంక్షేమ పరిషత్ ఎట్లాగో బ్రాహ్మణులతోనే ఉంటుంది. అది కాకుండా మిగతా పదవులలో మాకు భాగం కావాలి. అట్లాగే మిగతా పొలిటికల్ పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, కేవలం బ్రాహ్మణులన్న పేరుతోటి ఒక అంటరానితనం దయచేసి పాటించొద్దు. తెలంగాణ బ్రాహ్మణులకు అంటరానితనం మొదటి నుంచి ఎరకలేదు. ఎందుకంటే కాళోజీని చూసుకుంటే తెలంగాణ కోసం ఆయన ఏం చేసిండో మనం చెప్పాల్సిన అవసరం లేదు. పివి నరసింహారావు గారు చూసుకుంటే సొంత జాగాని ఇచ్చేసిండ్రు. ఆయనైతే బూర్గుల రామకృష్ణరావు గారు మంత్రి పదవినే ఇచ్చేసిండ్రు, ముఖ్యమంత్రి పదవినే దానం చేసిర్రు. ఆనాడు మా శ్రీధరన్న కూడా తెలంగాణ కోసం తన మంత్రి పదవిని పణంగా పెట్టి పోరాటం చేసిండు. వాళ్ళ తండ్రి శ్రీపాదరావు గారు ప్రాణాలే అర్పించారు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం బలిదానం అయిపోయిండు. ఇక తీసుకుంటే ఒక వట్టికోట అల్వార్ స్వామి ఏంది, మా దాశరథి
నిజామాబాద్ జైల్లో ఎన్ని కష్టాలు పడ్డాడు కానీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి మా కుటుంబాలను గుర్తించండి, అలాంటి వాళ్ళ వారసత్వాన్ని గుర్తించండి. అందుకే మేము ఏ సినిమా స్టార్లనో లేకపోతే ఏ క్రికెట్ స్టార్లనో లేకపోతే వాళ్ళంటే మాకు తక్కువేం కాదు, వాళ్ళను మించినటువంటి విద్యావేత్తలు. ప్రపంచానికి ఫ్యూచర్ ఇచ్చేది టీచర్ ఒక్కడే. అది మీరు ఎన్నోసార్లు మాట్లాడినరు. ఆ టీచర్లకే టీచర్ అయినటువంటి అందరికంటే పెద్ద టీచరు వయసు రీత్యా కూడా చాలా పెద్ద మనిషి, తెలంగాణకు పెద్ద దిక్కైనటువంటి మా చుక్క రామయ్య సార్ చేతుల మీదుగా వారి ఆశీర్వచనంతో ఈ వేదిక ప్రారంభం చేసి, వేదిక కూడా ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియాలో ప్రారంభం చేసినామంటేనే క్లియర్ కట్గా మేము చెప్తున్నాం, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం యొక్క తెలంగాణ సమాజ హితమే ఈ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల అభిమతం తప్ప ఇక్కడ మాది బ్రాహ్మణ ఆధిపత్యం కాదు. బ్రాహ్మణులతో కలిపినటువంటి ఒక సమానత్వం కోసమే మా పోరాటం అని మేము విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మా గుండె బాధపడుతుంది, మా గోస అవుతోంది, యాదుకుంచుకోండి, మనం గుర్తించుండ్రి అని బాధ్యత డిమాండ్ చేస్తూ, ఈ వేదిక కేవలం ఏదో మమ్మలను మాకు కావాల్సింది మాకు దక్కాలనే కాదు, ఈనాటి నుండి ఖచ్చితంగా తెలంగాణ హక్కుల సాధన కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, అది పాలకపక్షమైన అధికారపక్షమైన ప్రతిపక్షమైన తెలంగాణకు మంచి జరుగుతుంది అంటే మేము ముందస్తుగా స్వచ్ఛందంగా భాగమై ప్రతి కార్యక్రమంలో భాగమవుతామని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ పోరాట బ్రాహ్మణ పోరాట యోధులకు, జోహార్ బ్రాహ్మణ తెలంగాణ అమర వీరులకు. సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం. జై జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఉద్యమకారుల వేదిక ఏదో రోజు మాకు ఇబ్బంది వస్తాయని 2 ఏళ్ల క్రితం మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు బయటకు వచ్చినాం. వారం రోజుల్లో అందరం కలిసి కట్టుగా పనిచేస్తే అసలు నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో మొత్తం పాత 10 జిల్లాలు అనుకున్నాం వారం రోజుల్లో బాధ్యులను. అట్లాంటిది 33 జిల్లాలకేసి దాదాపు 52 నియోజకవర్గాలు కూడా బాధ్యులను ఏర్పరచుకున్నాం. తెలంగాణ బ్రాహ్మణ్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులం, అమ్మ మేమందరం, అన్నా మేమందరం, అక్క మేమందరం, అయ్యా మేమందరం పోరాటం చేసింది మన తెలంగాణ బ్రాహ్మణ అస్తిత్వ భూమిక కోసమే. అది మీరు గుర్తించుండ్రి. సంఘాలుగా ఏవో పదవులు వస్తాయనో లేకపోతే ఏది వస్తుందనో మీరు అది చూసుకోకుర్రి. ఒక్కటి బాగా యాదుకుంచుకోవాలి, మన ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినోడు చెప్తే మనం మభ్యపడద్దు. ఎందుకంటే మీరు కష్టపడకపోవచ్చు, మనం కష్టపడకపోవచ్చు, మన తండ్రులు మన తాతలు రజాకారుల కోసం, రజాకారులు మొదటి దాడి జరిగింది ఎవరి మీదన్నా? బ్రాహ్మణ కుటుంబాల మీద జరిగిందన్నా. మన తాతల ఆత్మలు ఘోషిస్తాయి మనము తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతే. కాబట్టి మనం అస్తిత్వ భూమిక మీద ఇదే బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల కోసం బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికగా ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా ఆకాంక్షను కోరుకున్నటువంటి వాళ్ళ కోసం తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదికగా ఈ రోజు నుంచే పనిచేస్తుందని అన్ని బ్రాహ్మణ సంఘాలు ఆహ్వానిస్తున్నాం. అయ్యా, ఒకరి కింద ఒకరు పనిచేసే పాత పద్ధతికి తిరోధకాలు వద్దాం. ఒక్క గొడుగు కింద అనుకుంటూ పుల్ల మీద ఎవడుంటే వాడే ఈ లీడర్ అవుతుండు, మిగతా వాళ్ళంతా క్యాడర్ అవుతుండు. అది కాదు, సమాజంలో లీడర్లుగా ఎదగడం ఈ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక. ఇది ఒక కమలం పువ్వు లెక్క వికసిస్తుంది. ఒక్క దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు బ్రాహ్మణ నాయకత్వం, బ్రాహ్మణ అస్తిత్వాన్ని సమాజానికి హితం చేయడానికే మేము మొదలుపెట్టాం. 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒకే ఒక ఆకాంక్షతో, ఎలాంటి చెంచాగిరి లేకుండా, ఎలాంటి భజన లేకుండా, ఎలాంటి పదవి అపేక్ష లేకుండా 33 జిల్లాల నుంచి కదిలొచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, ఈ సమిష్టి శక్తిగా ఉన్నటువంటి అందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, కాకలకు, పిన్నులకు, అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మేమందరం ఐకమత్యంతో తెలంగాణ
బ్రాహ్మణ్య అస్తిత్వాన్ని కాపాడుతాం. దాంతోపాటు తెలంగాణ సబ్బండ వర్గాల యొక్క సంక్షేమం కోసం మేము మొదటి సైనికులమై పోరాడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నాం. అయ్యా, వేరే ఆంధ్రా నుంచి వచ్చిన ప్రజలకు, రాయలసీమ నుంచి వచ్చిన ప్రజలకు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ప్రజలకు ఈ వేదిక ఎవ్వరికి కూడా శత్రువు కాదు. క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, మేము బాజప్తగా చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీశ్రీ కవితలను గుండెల్లో పెట్టుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచినటువంటి మా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి మహాత్ముల పాదాలకు ప్రణమిల్లినం. మా అస్తిత్వ భూమికకి సహకరించే ప్రతి ఒక్కరూ మాకు మిత్రులే. మా అస్తిత్వ భూమికకి సహకరించకుండా ఈ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు కాలోజీ మాటగా ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం, మా ప్రాంతం వాడే మోసం చేస్తే 10 అడుగుల లోతుల పాతరేస్తాం అని ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాం. మేము యావత్ భారతదేశ బ్రాహ్మణ్యంతో మేము కలుస్తున్నాం. భారతదేశంలో మేము ఒక భాగమే, అందరూ మాకు అన్నదమ్ములే. కాకపోతే మా కడుపు మీద కొడితే మాత్రం ప్రేమగుంటే కడుపులో పెట్టుకుంటాం, మాకు కనుక రుబాబ్ చేస్తే కళ్ళలో పెట్టుకుంటాం. ఇదే మా నినాదం, ఇదే ప్రకారం ముందుకు నడుస్తాం. కాబట్టి తెలంగాణ యావత్తు బ్రాహ్మణ్యానికి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఒక వేదికను, వాట్సాప్ మాధ్యమం ద్వారా వేదికను ఉత్పన్నం చేస్తున్నాం. దాంట్లో మీరందరూ స్వచ్ఛందంగా భాగమై తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని మన తాతలు తండ్రులు ఏ నేల కోసమైతే పోరాడినరో, ఏ రజాకారుల వల్ల అవమానింపబడ్డారో దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి త్యాగాల గడ్డ పునాదుల మీద మనం నిలబడదాం. మరొక్కసారి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటుదాం. జై తెలంగాణ, జై బ్రాహ్మణ్.